కవితక్క ఏం చేసింది మొన్న నాయనకు లెటర్ రాసింది ఆ లెటర్ బయటికి ఒక్కేసరికి ఇగో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలున్నారు నాయన దేవుడు మిగతా వాళ్ళంతా దయ్యాలని ఇగో గీ తీరుగా చెప్పింది మరి ఇంతకు ఎందుకు కోపం వచ్చింది ఏం కథ మరి అన్న బావ వీళ్ళంతా వేరే పార్టీ పెట్టే నీకు చూస్తుర్రా ఎట్లా లేకపోతే ఏకచక్రాధిపతి లెక్క కేటీఆర్ ఒక్కడే చక్రం తిప్పాలి వీళ్ళందరిని బయటకు కొట్టాలి వీళ్ళని దూరం పెట్టాలని గిట్లా లోపట ఏమైనా పంచాయతీ పెట్టుకుర్రా పామోదులు కూర్చొని ఏది ఏమైనా కూడా కవితక్కకు జరంత కోపం వచ్చినట్టే తెలుస్తుందిలా ఆయంత కాంగ్రెస్ పార్టీలో చేరనీకి శత ప్రయత్నాలు అయితే చేస్తుందట మరి ఎవరినో మధ్యవర్తి పెట్టుకొని మరి ఇంతకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా తీసుకుంటారా ఆయనతో కాంగ్రెస్ పార్టీలు తీసుకుంటే ఇగో కాంగ్రెస్ వాళ్ళు కష్టం వచ్చినట్టే అని చాలా మంది అయితే వెనుక గుచ్చ పెట్టుకుంటారు మరి బీజేపీ పార్టీలోకి పోతుందా అంటే ఆగో బీజేపీ పార్టీలోకి ఎట్లా పోతుంది ఆయనతో ఢిల్లీలో 4 నెలలు జైల్లో కూర్చోబెట్టింది బీజేపీ పార్టీనే గా పార్టీలోకి పోతే ఇంకేముంది అరే పోతట్టే లేదని చాలా మంది అనుకోవట్టిది మరి ఇంత అక్క కొత్త పార్టీ పెడతారా ఎట్లా ఇగో షర్మిలక్క లెక్కనే అవుతుందా ఏంది మరి చూడాలి కవితక్క బాగోతాం ముందు ఎటు పోతుందో